जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది సుందరకాండం 5వ రోజు పారాయణలో ఉన్నాం. 5వ రోజు పారాయణలో 15వ సర్గ నుంచి 22వ సర్గ దాకా పారాయణం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. 15వ సర్గ. అశోకవన శోభను చూచుచూ హనుమంతుడు చైత్య ప్రాసాదము దగ్గర దయనీయ స్థితిలో ఉన్న సీతను చూచుట. హనుమంతుడు అక్కడనే ఉండి చూచుచు సీతకై వెదకుచు ఇటు అటు పరిశీలించుచు ఆ ప్రదేశమునంతయు పరీక్షించెను. అక్కడనే ఉండి ఆ అశోకవనమునంతను పరిశీలనాపూర్వకముగా చూచెను. అది సంతాన కలతలతోనూ సంతానక వృక్షములతోనూ ప్రకాశించుచుండెను. శ్రేష్టమైన సువాసనలు రసములు వ్యాపించి ఉండెను. ఆ ఉద్యానవనము అలంకరించబడిన నందనవనము వలె ఒప్పుచుండెను. పెంపుడు మృగములు పక్షులు సంచరించుచుండెను. మేడలతోనూ ధనికుల భవనములతోనూ ఇరుకుగా ఉండెను. కోకిల ధనులతో వ్యాప్తమై బంగారు కలువలు పద్మములు ఉన్న దిగుడు బావులతో ప్రకాశించుచుండెను. అక్కడక్కడ అనేక విధములైన ఆసనములు కంబళ్ళు అమర్చబడి ఉండెను. కొన్ని చోట్ల భూగృహములు ఉండెను. అన్ని ఋతువులందు లభించు పుష్పములతోనూ ఫల వృక్షములతోనూ రమ్యమైన అశోకవనము అశోక వృక్షములన్నీ పుష్పించి ఉండుట చేత సూర్యోదయ సమయమునందలి కాంతి వంటి కాంతితో ఒప్పారుచుండెను. మంటలతో నిండినట్లుండెను. వందల కొలది పక్షులు మాటి మాటికి వ్రాలుచుండుటచే కొమ్మలు ఆకులన్నీ రాల్చివేయుచున్నట్లుండెను. శాఖాగ్రముల నుండి మొదళ్ల వరకు పుష్పములతో నిండిన శోకనాశకములైన అశోక వృక్షములతోనూ బాగుగా పుష్పించిన కింసుక వృక్షములతోనూ నిండి ఉండెను. ఆ వృక్షముల కాంతి చేత ఆ ప్రదేశమంతా ప్రజ్వలించుతున్నట్లుండెను. బాగా లావైన మొదళ్లతో పుష్ప సముదాయములతో ఆ అశోకవనమునందు పున్నాగ వృక్షములు ఏడాకుల అరటి చెట్లు సంపెంగ చెట్లు విరిగి చెట్లు ప్రకాశించుచుండెను. అక్కడ ఉన్న వేల కొలది అశోక వృక్షములలో కొన్ని బంగారు వర్ణముతోనూ కొన్ని అగ్నిజ్వాల వలను కొన్ని ఇంద్రనీలముల వలను కొన్ని కాటుక వలను ఉండెను. దేవేంద్రుని నందనము వలె కుబేరుని విచిత్రమైన చైత్రరథము వలె అన్ని ఉద్యానవనములను మించినట్టి శ్రేష్టమైన అశోకవనమును ఉద్యానవనమును హనుమంతుడు చూచెను. ఆ ఉద్యానము ఊహించుటకు కూడా శక్యము కాని విధమున సుందరముగా శోభించుచుండెను. నక్షత్ర గణముల వంటి పుష్పములతో రెండవ ఆకాశము వలె రత్నముల వంటి వందలాది పుష్పములతో రెండవ సముద్రము వలె కనబడుచుండెను. అన్ని ఋతువులందును లభించు పుష్పములతోనూ తేనెల సువాసనలతో కూడిన వృక్షములతోనూ నిండి ఉండెను. అక్కడ మృగములు పక్షులు అనేక విధములైన ధ్వనులు చేయుచుండెను. సుగంధముతో నిండి మనోహరముగా ఉన్న ఆ ఉద్యానవనములో అనేక విధములకు గంధములు ప్రవహించుతున్నట్లుండెను. మంచి సువాసనలు వస్తున్నాయి. హనుమంతుడు ఆ అశోకవన మధ్యమునందు తానున్న వృక్షమునకు దగ్గరగా సుగంధభరితమై రెండవ గంధమాదన పర్వతము వలె ఉన్న ఉన్నతమైన చైత్య ప్రాసాదమును చూచెను. కైలాసము వలె తెల్లగా ఉన్న ఆ ప్రాసాదము 1000 స్తంభములపై నిలిచి ఉండెను. దాని యందు పగడములతో మెట్లు శుద్ధమైన బంగారముతో తిన్నెలు ఏర్పరపబడి ఉండెను. కాంతితో ప్రజ్వలించుతున్న ఆ ప్రాసాదము కనులకు మిరుముట్లు గొలుపుతుండెను. నిర్మలమైన ఆ ప్రాసాదము అత్యున్నతమైన గుటచే ఆకాశమును వరయుచున్నట్లు ఉండెను. ఇంతలో హనుమంతునకు మలిన వస్త్రములు చుట్టబెట్టుకొని రాక్షస స్త్రీల మధ్య
ఒక యువతి కనబడెను. ఆహారము తినకపోవుటచే కృషించి దీనురాలై ఆమె మాటి మాటికి నిట్టూర్చుచుండెను. శుక్లపక్ష ప్రారంభమునందలి చంద్రరేఖ వలె నిర్మలముగా సన్నగా ఉండెను. ఆమె రూపవతియే అయినను ఆ రూపము స్పష్టముగా కనబడుటలేదు. అందుచేత ఆమె పొగలో కప్పబడిపోయిన అందమైన కాంతిగల అగ్నిజ్వాల వలె ఉండెను. ఏ అలంకారములో లేని ఆమె నలిగిపోయిన ఒక పచ్చని ఉత్తమ వస్త్రమును శరీరమునకు చుట్టబెట్టుకొని పద్మములు లేనిది బురదతో కూడినది అయిన పద్మలత వలె ఉండెను. దుఃఖ పీడితురాలై వాడిపోయిన శరీర ఛాయతో దయనీయమైన స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకొని కూర్చుండెను. అంగారక గ్రహము చేత పీడింపబడిన రోహిణి నక్షత్రము వలె కాంతి శూన్యురాలై ఉండెను. ఆమె కన్నీళ్లు కారుచున్న ముఖముతో దీనురాలై ఆహారము భుజించకపోవట చేత కృషించి ఉండెను. తొలగని దైన్యముతో శోకము చేత ఏమేమో ఆలోచనలలో మునిగి దుఃఖాక్రాంతురాలై ఉండెను. తనకు కావలసిన బంధుజనం ఎవ్వరూ కనబడక రాక్షసీ గణమునే నిరంతరము చూచుచు వాళ్ల మధ్య ఉన్న ఆమె స్వజాతీయములైన లేళ్లకు దూరమై కుక్కల గుంపు చుట్టుముట్టిన ఆడలేడి వలె ఉండెను. కటి ప్రదేశము వరకు వ్రేలాడుచున్న నల్ల త్రాచు వంటి ఒక్క జడతో ఆమె వర్షాకాలాంతమునందు నల్లని వృక్షపంక్తితో కూడిన భూమి వలె ఉండెను. ఎన్నడూ ఇట్టి కష్టములు అనుభవించి ఎరగక సుఖములు అనుభవించటకే తగిన ఆమె దుఃఖముచే పీడితురాలై ఉండెను. సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి చూసినప్పుడు ఆవిడ దుఃఖాన్ని చూసే ఆయన సీతమ్మ వారిని గుర్తుపట్టారు. పూర్తిగా మాసిపోయి కృషించి ఉన్న ఆ విశాలాక్షి అయిన యువతిని చూచి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీత అయి ఉండును అని ఊహించను. ఆనాడు కామరూపి అయిన ఆ రాక్షసునిచే అపహరించబడుతున్న స్త్రీ ఎట్టి రూపము ఉండెనో అట్టి రూపముతోనే ఈ స్త్రీ ఉన్నది. హనుమంతుడు అక్కడ పూర్ణ చంద్రుని వంటి ముఖము, అందమైన కనుబొమ్మలు, సుందరములు వర్తులాకారములు అయిన పయోధరములు గల సీతను చూచెను. దేదీప్యమానముగా ఉన్న ఆమె తన కాంతి చేత అన్ని దిక్కుల నుండి చీకటిని పోగొట్టుచుండెను. నల్లని కేశములు, దొండపండు వంటి పెదిమలు, అందమైన నడుము, పద్మపత్రముల వంటి నేత్రములు కల ఆ సీత మన్మధుని భార్య అయిన రతీదేవి వలె ఉండెను. ఆమె పాతివ్రత్య ధర్మమునందు స్థిరముగా నిలచి ఉండెను. పూర్ణచంద్రుని కాంతి వలె ఆమె సకల ప్రాణులకును ఇష్టురాలైనది. మంచి శరీరము గల ఆమె నియమము పాటించుచున్న ఒక తాపసి వలె నేలపై కూర్చుండెను. ఆమె భయపడుచున్న ఆడసర్పము వలె అధికముగా నిట్టూర్చుచుండెను. అత్యధికమైన దుఃఖ సముదాయములో చిక్కుకుని ఉండుటచే ప్రకాశ విహీనురాలై ఉండెను. ఆమె ధూమముతో కలిసిపోయిన అగ్నిజ్వాల వలె, సందేహముతో నిండిన స్మరణ శక్తి వలె, నశించిన సమృద్ధి వలె, దెబ్బతిన్న శ్రద్ధ వలె, అడ్డు తగిలిన ఆశ వలె, విఘ్నము కలిగిన కార్యసిద్ధి వలె, కాలుష్యముతో కూడిన నిర్మలముగా లేని బుద్ధి వలె ఉండెను. శ్రీరామునకు కలిగిన కష్టములకు వ్యధ చెందుచు రావణునిచే అపహరించబడుచే కృషించిపోయిన ఆమె అసత్యములైన దోషములు ఆరోపించుటచే దెబ్బతిన్న కీర్తి వలె ఉండెను. లేడి కళ్ళ వంటి కళ్ళు గల ఆమె కన్నీళ్లతో నిండిన నల్లని వంకర అయిన కనురెప్పలు గల కలత చెందిన ముఖముతో ఇటు నటు చూచుచుండెను. మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచుండెను. స్నానాది సంస్కారములు లేకపోవటచే ఆమె శరీరము మాలిన్యముతోనూ పంకముతోనూ నిండి ఉండెను.
అలంకరించుకొనుటకు తగిన ఆమె ఎట్టి అలంకారములు లేక దీనురాలై నల్లని మేఘములచే కప్పివేయబడిన చంద్రుని కాంతి వలె ఉండెను. సరి అయిన ఆవృత్తులు చేయకపోటుచే గట్టిపడని విద్య వలె ఉన్న ఆమెను చూచి ఆ హనుమంతుని మనస్సులో ఈమె సీతయా కాదా అను సందేహము మాటి మాటికి ఉదయించెను. సంస్కారము లేకపోవటచే చెప్పదలిచిన అర్థమునకు భిన్నముగా మరొక అర్థము బోధించు వాక్యును శ్రమపడి అర్థము చేసుకున్నట్లు హనుమంతుడు అలంకారహీనై ఉన్న ఆ సీతను అతి కష్టము మీద గుర్తించెను. విశాలమైన నేత్రములు కల దోషరహితురాలైన ఆ రాజకుమారిని చూచి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీత అని ఊహించెను. ఆనాడు శ్రీరాముడు సీత శరీరం మీద ఏ ఏ అలంకారములు ఉన్నవని చెప్పానో ఆ అలంకారములు ఆమె అవయవముల మీద ప్రకాశించుచుండెను. చక్కగా తయారు చేసిన కుండలములు, బాగుగా అమరి ఉన్న షదంష్ట్రములు అను కర్ణాభరణములు, హస్తములపై ధరించు మణులతోనూ పొగడములతోనూ విచిత్రములైన ఆభరణములు, వీటినన్నింటినీ హనుమంతుడు చూచెను. చాలా కాలము పాటు తీయకుండగా సీత శరీరం మీదనే ఉండుటచే అవి కొంచెము మాసిపోయెను. వాటి ముద్రలు కూడా ఆమె శరీరముపై పడెను. శ్రీరాముడు చెప్పిన అలంకారములు ఇవే అని తలచెదను. రావణుడు తనను అపహరించినప్పుడు సీత కొన్ని అలంకారములను తీసి క్రింద పడవేయుటచే తరిగిపోయిన అలంకారములు ఇక్కడ లేవు. తరగనివి, ఆమె క్రింద పడవేయనివి మాత్రమే ఉన్నాయి. సందేహము లేదు. బంగారు పట్టీ వలె పచ్చగా ఉన్న మంగళప్రదమైన ఆ ఉత్తరీయాంశుకమును సీత జారవిడువగా పర్వతం మీద పడినప్పుడు దానిని ఆనాడు వానరులు చూచినారు. ఈమెయే పడవేయగా చప్పుడు చేచు నేలపై పడిన అమూల్యములైన ప్రధాన భూషణములను కూడా వానర్లు చూచినారు. ఈమె ధరించిన ఈ వస్త్రము చాలా కాలము నుండి కట్టుకొనుటచే చాలా నలిగిపోయినది. అయినను దాని రంగు ఆ ఉత్తరీయం రంగు ఒక్కటే. అది ఎంత శోభాయుక్తమైనదో ఇది కూడా అంత శోభాయుక్తమై ఉన్నది. బంగారు వన్నె శరీరము గల ఈమె శ్రీరాముని ప్రియురాలైన సీతయే. రావణుడు అపహరించుటచే ఈమె కనబడకపోయినా శ్రీరాముని మనస్సులో మాత్రము ఈమె స్థిరముగా నిలిచి ఉన్నది. యవ్వత కోసమై శ్రీరాముడు జాలి, దయ, శోకము, కామము అను నాలుగింటితో బాధపడుతున్నాడు. ఆమె ఈమెయే. కనబడకుండా పోయినది స్త్రీ కదా అని జాలి, ఆమెకు నేను తప్ప మరెవ్వరూ రక్షకులు లేరు కదా అని దయ, కనబడకుండా పోయినది భార్య అగుటచే శోకము, ఆమె ప్రియురాలగుటచే కామము. ఈ నాలుగింటితో శ్రీరాముడు బాధపడుతున్నాడు. ఈ దేవి రూపము, దేహావయవముల చక్కదనము ఎట్లున్నవో శ్రీరాముని రూపము, అతని అంగ ప్రత్యంగముల చక్కదనము కూడా అట్లే ఉన్నవి. నల్లని నేత్రములు గల సీత రూపము ఆ శ్రీరాముని రూపమునకు తగి ఉన్నది. ఈ సీతాదేవి మనస్సు రామునిపై స్థిరముగా లగ్నమై ఉన్నది. ఆ శ్రీరాముని మనస్సు కూడా ఈమెపై స్థిరముగా లగ్నమై ఉన్నది. అందుచేతనే ఈ సీతాదేవి ధర్మాత్ముడైన శ్రీరాముడు ఒకరిపై ఒకరు ఆశ పెట్టుకుని క్షణకాలమైన జీవించగలుగుతున్నారు. ఈ సీత నుండి దూరమైన పిమ్మట కూడా శ్రీరాముడు ప్రాణములతో ఉండగలిగినాడు, మరణించలేదు. అనగా ఆ ప్రభువు నిజముగా చేయశక్యము కాని పని చేయుచున్నాడు కదా. యవ్వన మదము ఉప్పొంగుతున్న ఈ సీతను విడిచి మహాబాహువైన శ్రీరాముడు క్షణకాలమైనను జీవించగలుగుతున్నాడు కదా. అనగా ఈతడు చేయశక్యము కాని పని చేయుచున్నాడు. అప్పుడు ఆ పవనతనయుడు సీత కనబడుటచే ఈ విధముగా సంతోషించుచు ఒక్కమారు మనసారా శ్రీరామును స్మరించి ఆ శ్రీరామ ప్రభువును కొనియాడెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 15వ సర్గము
సమాప్తము. జయ శ్రీరామ్. 16వ సర్గము. హనుమంతుడు సీత శీలమును సౌందర్యమును ప్రశంసించుచు దుఃఖమగ్నురాలైన ఆమెను గూర్చి దుఃఖించుట. ఆ హనుమంతుడు ప్రశంసించదగిన ఆ సీతను సద్గుణాభిరాముడైన శ్రీరాముని మనస్సులో ప్రశంసించి మరల ఆలోచనలో మునిగిపోయాను. ఒక్క క్షణము మనస్సులో ఏమేమో ఆలోచించుకొని కన్నీళ్లు కార్చుతూ సీతను గూర్చి ఈ విధముగా విలపించెను. గురువుల వద్ద మంచి వినయము నేర్చుకున్న లక్ష్మణునికి పూజ్యురాలు, పెద్దల స్నేహమునకు పాత్రురాలు అయిన సీత కూడా దుఃఖముతో బాధపడుతున్నదనగా కాలమును ఎవ్వరూ దాటజాలరు కదా. శ్రీరాముడు బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు కూడా పట్టిన పట్టు విడువక ప్రయత్నాలు చేయు స్వభావము కలవారు అనే విషయము తెలిసిన దగుటచే ఈ దేవి వర్షాకాలంలో కూడా గంగానది అంతగా క్షోభించనట్లు ఎక్కువగా క్షోభించుట లేదు, కంగారు పడిపోవట లేదు. తనతో సమానమైన శీలము, వయస్సు, ప్రవర్తన, సద్వంశము, ఉత్తమ లక్షణములు ఉన్న ఈ సీతకు శ్రీరాముడే తగిన భర్త. అట్టి శ్రీరామునకు సీతయే తగిన భార్య. కొత్త బంగారము కాంతి వంటి కాంతితో లక్ష్మి వలె లోకమునకు అంతకు మనోహరురాలైన ఆ సీతను చూచి హనుమంతుడు మనస శ్రీరాముని దగ్గరకు వెళ్ళి శ్రీరామును స్మరించుచు ఇట్లు అనుకొనెను. విశాలాక్షి అయిన ఈ సీత కొరకే కదా శ్రీరాముడు మహాబలశాలి అయిన వాలిని, పరాక్రమము చేత రావణునితో సమానుడైన కబంధుని సంహరించినాడు. ఈమె కొరకే కదా శ్రీరాముడు అరణ్యములో యుద్ధము ముందు మహేంద్రుడు శంబరాసురుని చంపినట్లు భయంకరమైన పరాక్రమము కల విరాజుడనే రాక్షసుని చంపినాడు. ఈమె కొరకే కదా శ్రీరాముడు జనస్థానములో అగ్ని జ్వాలల వంటి బాణములతో భయంకరమైన కర్మగల 14,000 మంది రాక్షసులను చంపినాడు. ఈ సీత కొరకే కదా మహాబుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన శ్రీరాముడు యుద్ధములో కరుని, త్రిశిరస్సుని, మహాబలశాలి అయిన దూషణుని చంపినాడు. వాలి పాలనలో ఉండుట చేత తేలికగా పొందశక్యము కాని లోకములో గౌరవించబడిన వానర రాజ్యమును సుగ్రీవుడు ఈమె మూలముననే కదా పొందగలిగినాడు. నేను ఈమె కోసమే కదా నదములకు నదులకు ప్రభువైన సాగరమును దాటి వచ్చి ఈ లంకాపురమును చూచినాను. శ్రీరాముడు ఈ సీత కోసమై సముద్రము వరకు వ్యాపించిన భూమినే కాదు జగత్తునంతయు తల్లకిందులుగా చేసిన యుక్తమే అని నా అభిప్రాయం. 3 లోకములపైన అధికారం గొప్పదా, జనకుని కూతురైన సీత గొప్పదా అని చూచినచో 3 లోకములపై రాజ్యాధికారము సీతలో 16వ వంతుకు కూడా సరికాదు. యజ్ఞభూమిని నాగలితో దున్నుతున్నప్పుడు పద్మ పరాగము వంటి మంగళకరములైన పరాగములచే కప్పబడిన శరీరముతో ఆ భూమిని భేదించుకొని బయటకు వచ్చినది. ధార్మికుడు, మిథిలాధిపతి, మహాత్ముడు అయిన జనక మహారాజు పుత్రిక, దృఢమైన పాతివ్రత్య ధర్మము కలది అయిన ఈ సీత ఈమెయే. పరాక్రమవంతుడు, పూజించదగిన శీలము కలవాడు, యుద్ధములందు వెనకకు తిరగనివాడు అయిన దశరథ మహారాజునకు కీర్తిమంతురాలైన పెద్ద కోడలు ఈమెయే. ధర్మములు తెలిసినవాడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడుగా ప్రసిద్ధి పొందినవాడు అయిన శ్రీరామునకు ఇష్టురాలైన భార్య అయిన ఈ సీత రాక్షస స్త్రీలకు వశమైనది కదా. భర్తపై ఉన్న అసాధారణమైన ప్రేమ చేత ఈమె సమస్త భోగములను విడిచి కష్టములకు లెక్క చేయక నిర్జన వనములో ప్రవేశించినది. భర్తకు సేవ చేయుటందు మాత్రమే ఆసక్తి కలదై ఫలములతోనూ దుంపలతోనూ సంతృష్టి చెందుచు వనములో కూడా భవనములో వలె గొప్ప సంతోషమును పొందినది. ఇట్టి ఆపదలు ఈమెకు రావలసినవి కాదు. బంగారు వన్నె శరీరము కలది, ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాటలాడునది అయిన ఇట్టి సీత ఇన్ని బాధలు అనుభవించుతున్నది అని హనుమంతుడు బాధపడుతున్నాడు. రావణుడు ఇంత బాధ పెట్టినా
తన ఉత్తమ శీలమును విడువని ఈ సీతను శ్రీరాముడు చూచినచో దప్పికొన్నవాడు చలివేంద్రం కనబడినచో పరమానంద భరితుడైనట్లు పరమానంద భరితుడగును. ఈమె మరలా లభించుట చేత శ్రీరాముడు రాజ్యభ్రష్టుడైన రాజు మరలా తన రాజ్యమును పొందినప్పుడు సంతోషించినట్లు తప్పక సంతోషించును. ఈమెకు ఎట్టి కోరికలు భోగములు కూడా లేవు. ఒక్క బంధువు కూడా దగ్గర లేడు. అయినను ఎప్పటికైనా శ్రీరాముని సమాగమము కలుగును అను ఆశతో ప్రాణములు విడవకుండా ఉన్నది. ఈమె పక్కనే ఉన్న రాక్షస స్త్రీలను కానీ పుష్పవృక్షములను కానీ ఫలవృక్షములను కానీ చూచుటలేదు. ఏకాగ్రమైన చిత్తముతో రాముణ్ణి మాత్రమే ధ్యానించుతున్నది. సందేహం లేదు. స్త్రీకి భర్త అనగా సువర్ణ రత్నాద్య అలంకారముల కంటే కూడా శ్రేష్టమైన అలంకారము. అలంకారములు ధరింపదగిన ఈ సీత భర్త అను అలంకారము లేకపోవట చేత శోభించుట లేదు. ఈమె అపహరించబడిన తరువాత కూడా శ్రీరాముడు దుఃఖముతో నశించకుండా జీవించి ఉన్నాడనగా నిజముగా ఆ శ్రీరామ ప్రభువు ఎవ్వరూ చేయలేని పని చేయుచున్నాడు. నల్లని కేశములు పద్మపత్రముల వంటి నేత్రములు కల ఈమె సుఖములను అనుభవించుటయే యుక్తము. అట్టి ఈమెకు కూడా కలిగిన ఈ కష్టమును చూచి ఈమెతో ఎట్టి సంబంధము లేని మధ్యస్థుడనైన నా మనస్సు కూడా బాధపడుచున్నది అని హనుమంతుడు అనుకుంటున్నారు. భూమి వలె ఓర్పు గలది, పద్మములతో సమానములైన నేత్రములు కలది అయిన ఏ సీతను రామలక్ష్మణులు రక్షించుతుండెడి వారు ఆమెనే ఇప్పుడు రాక్షస స్త్రీలు వృక్షము మూలమునందు కూర్చుండబెట్టి కాపలా కాయుచున్నారు. కష్టములు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడి పీడించుచుండగా ఈ సీత మంచు దెబ్బతిన్న తామరపూల తీగవలే కాంతి కోల్పోయినదై మగ చక్రవాకము పక్కలేని ఆడ చక్రవాక పక్షివలే చాలా శోచనీయమైన అవస్థను పొంది ఉన్నది. పువ్వులతో శాఖాగ్రములు వంగిన అశోక వృక్షములు మంచు తొలగిపోవుటచే స్పష్టముగా అనేక సహస్ర కిరణములతో ప్రకాశించుతున్న చంద్రుడు భర్తృ విరహముతో బాధపడుతున్న ఈమెకు అధికముగా శోకమును కలిగించుతున్నవి. హనుమంతుడు అనుకుంటున్నాడు, ఈ పూలు ఈ చంద్రుడు ఆవిడికి శోకాన్ని ఎక్కువ చేస్తున్నాయి అని హనుమంతుడు చెప్తున్నాడు. అన్నమాచార్యుల వారు సరిగ్గా ఇదే శిరస్సు మాణిక్యం ఇచ్చి పంపే నీకు అని ఆ దాంట్లో చెప్తారు. కమలాప్తకులుడ నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారిదూరే నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి అమరంగని సేమ మటు విన్నవించి తినే ఇదే అని అన్నమాచార్యుల వారు సీతమ్మ వారు అశోకనవనంలో హనుమంతుడు చూసినప్పుడు ఎంత దీనస్థితిలో ఉన్నారో అది వర్ణించారు. బలవంతుడు వానరశ్రేష్ఠుడు వేగవంతుడు అయిన హనుమంతుడు అక్కడనున్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి ఈమె సీతయే అని నిశ్చయించుకొని ఆ వృక్షమునే ఆశ్రయించి దానిపై కూర్చుండెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 16వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 17వ సర్గం. సీత కనబడినది కదా అని హనుమంతుడు సంతోషించుట. ఇంతలో కలువల సముదాయము వంటి కాంతిగల ఉదయ సమయమునందే నిర్మలముగా ఉన్న చంద్రుడు హంసనీలవర్ణమైన జలములో ప్రవేశించున్నట్లు నిర్మలమైన ఆకాశములో ప్రవేశించెను. నిర్మలమైన కాంతిగల చంద్రుడు తన కాంతితో హనుమంతునకు సహాయము చేయుచున్నాడా అన్నట్లు చల్లని కిరణములచే అతనిని సేవించెను. హనుమంతుడప్పుడు బరువుచే నీటిలో కృంగిపోవుతున్న ఓడవలే శోకభారము చేత కృంగిపోవుతున్న పూర్ణచంద్రుని వంటి ముఖము గల సీతను స్పష్టముగా చూచెను. వాయుపుత్రుడైన హనుమంతుడు సీతను చూచుటకై పరిశీలనా దృష్టి అటువైపు ప్రసరింపచేశాను. అప్పుడు అతనికి సీత సమీపమునందు
చూచువారికి భయము కలిగించు రాక్షస స్త్రీలు కనపడ్రి. వెన్నెలొచ్చింది. వెన్నెలొచ్చేసరికి సీత చుట్టూ ఉన్న ఆ పరిస్థితి అంతా కనిపించింది హనుమంతుడికి. ఒకే కన్ను ఉన్నది, ఒకే చెవి ఉన్నది, గొడుగుల వంటి చెవులున్నది, చెవులు లేనిది, మొనలు తేరిన చెవులున్నది, తల వరకు వ్యాపించిన ముక్కున్నది, దేహమునకు మించిన తల ఉన్నది, సన్నగా పొడవుగా ఉన్న కంఠము గలది, జుట్టు చెల్లా చెదరుగా ఉన్నది, జుట్టు లేనిది, కంబళీ వలె అల్లుకొని పోయిన జుట్టు ఉన్నది, వ్రేలాడుతున్న చెవులు, నుదురు ఉన్నది, వ్రేలాడుతున్న పొట్ట, స్తనములు కలది, వ్రేలాడుతున్న పెదవులు కలది, గడ్డము మీద పెదవులు కలది, వ్రేలాడుతున్న మూతి కలది, వ్రేలాడుతున్న మోకాళ్ళు గలది, చాలా పొట్టిది, చాలా పొడవైనది, గూనుది, వంకర టింకరగా ఉన్నది, మరుగుజ్జు, ఎత్తు పళ్ళది, మూతి వంకరగా ఉన్నది, పచ్చని కళ్ళు కలది, వికారముగా ఉన్న ముఖము కలది. అటువంటి రాక్షస స్త్రీలు కనబడ్డారు. హనుమంతుడు వికృతములైన ఆకారములతో పచ్చగాను నల్లగాను ఉన్న కోప స్వభావము కలవారు, కలహించే స్వభావము కలవారు ఆయన రాక్షస స్త్రీలను చూచెను. వాళ్ళు ఇనుముతో చేసిన పెద్ద శూలములు, గూటములు, ముద్గరములు ధరించి ఉండిరి. వాళ్ళ ముఖములు పందులు, లేళ్ళు, పులులు, దున్నపోతులు, మేకపోతులు, ఆడనక్కలు వీటి ముఖముల వలె ఉండెను. వాళ్ళ పాదములు ఏనుగులు, ఒంటెలు, గుర్రములు వీటి పాదముల వలె ఉండెను. కొందరి తలలు గుండెలలోనికి ఛిద్దించుకొని పోయి ఉండెను. ఒంటి చేతుల వాళ్ళు, ఒంటి కాళ్ళ వాళ్ళు, గాడిద చెవుల వాళ్ళు, గుర్రపు చెవుల వాళ్ళు, ఆవు చెవుల వాళ్ళు, ఏనుగు చెవుల వాళ్ళు, కోతి చెవుల వాళ్ళు, ముక్కు లేని వాళ్ళు, పెద్ద ముక్కున్న వాళ్ళు, అడ్డముక్కున్న వాళ్ళు, వంకర ముక్కున్న వాళ్ళు, ఏనుగు ముక్కు వాళ్ళు, నుదుటి వరకు వ్యాపించిన ముక్కు వాళ్ళు, ఏనుగు పాదాల వాళ్ళు, పెద్ద పాదాల వాళ్ళు, ఎద్దు పాదాల వాళ్ళు, పాదాల మీద జుట్టున్న వాళ్ళు, గోన కడుపు వాళ్ళు, పెద్ద మూతుల వాళ్ళు, పెద్ద కళ్ళ వాళ్ళు, పొడవు నాలుక వాళ్ళు, పొడవు గోళ్ల వాళ్ళు రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు ఆడమేకలు, ఏనుగులు, ఎద్దులు, ఆడపందులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు వీటి ముఖముల వంటి ముఖములతో చూచేవారికి భయము కలుగునట్లు ఉండిరి. కోప స్వభావము కలవాళ్ళు, కలహప్రియులు అయిన ఆ రాక్షస స్త్రీలు కోరలతో, వికారముగా ఉన్న ముఖాలతో, పొగరంగు జుట్టులతో భయము కలిగించుతూ చేతులలో శూలములు, ముద్గరములు ధరించి ఉండిరి. వాళ్లకు మాంసముతో కూడిన కళ్ళు చాలా ఇష్టం. నిరంతరము మద్యపానము చేయుచుండిరి. మాంసము, రక్తము వాళ్లకు ఆహారం అగుటచే వాళ్ళ శరీరంపై మాంస రక్తములు జారిపడి పూసినట్లుండెను. చూచేవారికి గగురుపాటు కలిగించే ఆ రాక్షస స్త్రీలు విశాలమైన మానుగల ఆ మహావృక్షము చుట్టూ కూర్చుండిరి. హనుమంతుడు ఆ వృక్షము కింద రాజపుత్రి, జనకుని కూతురు, దోషములు లేనిది అయిన ఆ సీతాదేవిని చూచెను. దుఃఖ పీడితురాలై కాంతి కోల్పోయి మురికితో నిండిన కేశములు గల ఆ సీతాదేవి పుణ్యము క్షీణించగా స్వర్గభ్రష్టమై భూమిపై పడిపోయిన నక్షత్రము వలె ఉండెను. ఈమె ఉత్తమ శీలము కలది అను ప్రసిద్ధి అనే గొప్ప ఐశ్వర్యముతో ఒప్పుతున్న ఆ సీత భర్తృదర్శనము విషయమున దరిద్రురాలై భర్త దర్శనము లేనిదై ఉండెను. ఉత్తమ భూషణములు ఏవీ లేని ఆమెకు భర్త ప్రేమ ఒక్కటే భూషణముగా ఉండెను. రావణునిచే బద్ధురాలై బంధువులకు దూరము చేయబడిన ఆ సీత సింహము చేత అడ్డగించబడినదైన గుంపు నుండి విడిపోయి బంధించబడిన ఆడ ఏనుగు వలె ఉండెను. ఆమె వర్షాకాలము గడిచిన కొత్త దివసములలో శరత్కాల మేఘముల ఆవరించిన చంద్రరేఖ వలె ఉండెను. స్నానాది శరీర సంస్కారములు లేకపోవటచే ఆమె రూపము కాంతి తగ్గి ఉండెను. ఆమె తీగలు సారించని వీణ వలె ఉండెను. భర్త దగ్గర ఉండవలసిన సీత ఆ విధముగా రాక్షస స్త్రీల వశమునందు ఉండదగినది కాదు.
అశోకవన మధ్యములో శోక సాగరములో మునిగి ఉన్నది. ఆ రాక్షస స్త్రీలందరూ చుట్టూ ఉండుటచే ఆమె గ్రహముల మధ్యనున్న రోహిణి వలె ఉండెను. పుష్పములు లేని లత వలె ఉండెను. అట్టి సీతను హనుమంతుడు చూచెను. శరీరమంతా మాలిన్యముతో నిండి ఉన్నను ఆమె సహజ శరీర సౌందర్యము కనబడుతూనే ఉండెను. అందుచేత ఆమె బురద పూసిన తామరతూడు వలె ప్రకాశింపక ఉండెను. లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీత నలిగి మాసిపోయిన వస్త్రమును చుట్టబెట్టుకొని ఉండెను. లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల ఆమె ముఖము దీనముగా ఉండెను. కానీ నల్లని నేత్రములు గల ఆమె భర్త పరాక్రమము ఎరిగినదగుటచే అంతగా దైన్యము పొందుటలేదు. తన పాతివ్రత్యమే ఆమెను రక్షించుచుండెను. అట్టి సీతను హనుమంతుడు చూచెను. లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల ఆ సీత భయపడిన ఆడలేడి పిల్లవలే అటూ ఇటూ చూచుచుండెను. వేడిగా ఉన్న నిట్టూర్పులతో చిగిర్చిన వృక్షములను కాల్చివేయుచున్నట్లుండెను. ఆమె శోకముల ప్రోగువలే పైకి లేచిన దుఃఖ తరంగము వలె ఉండెను. అలంకారములు లేకపోయినా శోభించుచున్న ఆ సీత అవయవములన్నీ వేటికవి ఉండవలసిన విధములో ఉండెను. ఓర్పు చేత ఆమె సాక్షాత్తు భూదేవి వలె ఉండెను. అట్టి సీతను చూచి హనుమంతుడు చాలా సంతోషించెను. మత్తు కలిగించు నేత్రములు గల ఆ సీతాదేవిని చూచిన సంతోషముతో హనుమంతుడు ఆనందాశ్రువులు రాల్చి శ్రీరామును స్మరించి నమస్కరించెను. సీత కనబడుటచే ఆనందభరితుడైన పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు శ్రీరామునకు లక్ష్మణునకు మనస్సులోనే నమస్కరించి చెట్టు ఆకులలో అణగి ఉండెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 17వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 18వ సర్గము. 18వ సర్గ. రావణుడు అంతఃపుర స్త్రీలతో కలిసి అశోకవనమునకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట. హనుమంతుడు ఆ విధముగా పుష్పించిన వృక్షములతో నిండిన ఆ వనమును చూచుచు సీతాదేవిని వెతుకుతుండగా రాత్రి కొంచెమే మిగిలెను. షడంగ వేదములందు నిష్ణాతులు, అనేక మహాయజ్ఞములు ఆచరించిన వారు ఆయన బ్రహ్మరాక్షసులు తెల్లవారుజామునందే లేచి వేదములు చదువుతుండగా ఆ వేద ఘోషను హనుమంతుడు వినెను. ఇంతలో మహాబాహువు మహాబలశాలి అయిన దశకంఠుణ్ణి అతని అనుచరులు చెవులకు ఇంపైన మంగళవాద్య శబ్దములతో మేల్కొలిపిరి. ప్రతాపవంతుడైన ఆ రావణుడు తగు సమయమందు లేచెను. అప్పుడే నిద్ర నుండి మేల్కొని లేచుటచే అతని మాలికలు వస్త్రములు జారిపోవచుండెను. అప్పుడు అతనికి సీత విషయము స్మృతికి వచ్చెను. అత్యుత్కటమైన మదము కల ఆ రావణుడు ఆ సీత విషయమునందు మన్మధుడు ప్రేరేపించగా కలిగిన కామమును తనలో అణుచుకొనలేకపోయాను. సమస్తమైన ఆభరణములు అలంకరించుకొని అత్యుత్తమమైన శోభతో కూడిన ఆ రావణుడు సకల విధములైన పుష్పములతోనూ ఫలములతోనూ నిండిన వృక్షములు గల అశోకవనములో ప్రవేశించెను. అనేక విధములైన పుష్పములతో శోభించుచున్న ఆ అశోకవనములో అక్కడక్కడ సరస్సులుండెను. ఎల్లప్పుడూ మదించి ఉన్న పక్షులతో విచిత్రముగా ఉన్న వనము అత్యద్భుతముగా ఉండెను. ఆ వనమునందు చూచుటకు చాలా అందముగా ఉన్న ఈహామృగములు, అనేక విధములైన ఇతర మృగములు ఉండెను. అనేక ఫలములు చెట్ల నుండి రాలిపడెను. చెట్లు దట్టముగా ఉండెను. అట్టి అశోకవనములోనికి రావణుడు మాణిక్యములు పొదిగిన బంగారు ముఖద్వారములున్న వీధులను చూచుచూ ప్రవేశించెను. మహేంద్రుని వెనక దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు వెళ్ళినట్లు అతని వెనక 10 మంది కన్యలు వెళ్ళిరి. కొందరు స్త్రీలు బంగారు దీపములను, కొందరు వింజామరులను, మరికొందరు విసనకర్రలను ధరించి అతని వెనక వచ్చిరి. రావణాసురుడికి అటు ఇటు సేవలు చేసే కన్యలున్నారు. కొందరు స్త్రీలు బంగారు పాత్రలలో నీళ్లు తీసుకొని ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములు, ఆస్తరణలు పట్టుకొని వెనక వచ్చుచుండిరి. మరొక వనిత
మద్యము నింపిన రత్నఖచిత పాత్రను కుడి చేతితో పట్టుకొని రావణునికి కుడి పక్కనే నడుచుచు అతనిని అనుసరించి వెళ్ళెను. మరి ఒక స్త్రీ రాజహంసతో సమానము, పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతి కలది అయిన బంగారు దండము గల శ్వేత ఛత్రము పట్టుకొని అతని వెనకే వెళ్ళెను. రావణుని ఉత్తమ స్త్రీలందరూ నిద్రమత్తుతో మూతలు పడుచున్న కళ్ళతో వీరుడైన తమ భర్తను మెరుపు తీగలు మేఘమును అనుసరించినట్లు అనుసరించి వెళ్ళిరి. రావణుని ప్రియభార్యలైన ఆ స్త్రీలు రావణునిపై ఉన్న గౌరవభావము వలనను కామము వలనను అశోకవనములోనికి వెళ్ళుచున్న అతనిని అనుసరించి వచ్చిరి. వాళ్ళ దేహములపై ఉన్న హారములు, బాహుపురులు అటూ ఇటూ జారిపోయినవి. శరీరములకు పూసుకున్న సుగంధ అంగరాగములు చెరిగిపోయినవి. జుట్టు ముడులు వదులైపోయినవి. ముఖములకు చెమట పట్టింది. వాళ్ళు మద్యపానము వలన కలిగిన మిగిలిన మత్తుతో నిద్రచేతను తూలిపోతుండిరి. అందమైన ముఖములు గల వాళ్ళ శరీరముల మీద ఉన్న పుష్పమాలలు చెమటకు నలిగిపోయినవి. కేశపాశములలో పుష్పమాలలు చిక్కుకొని ఉన్నవి. వారి చూపులు మత్తు కలిగించేవిగా ఉన్నవి. అట్టి యువతులు అతనిని అనుసరించి వెళ్ళిరి. ఆ స్త్రీల భర్త మహాబలుడు అయిన రావణుడు కామపరాధీనుడై సీతయందు లగ్నమైన మనస్సుతో మందబుద్ధి అయి మందము సుందరము అయిన నడకతో వచ్చాను. ఇంతలో వాయుపుత్రుడైన ఆ హనుమంతునకు ఆ ఉత్తమ స్త్రీల వడ్డాణముల ధ్వనులు, అందెళ్ల చప్పుళ్ళు వినబడెను. సాటిలేని పనులు చేయగలవాడు, ఊహింపశక్యము కాని బలము పౌరుషము కలవాడు అయిన ఆ రావణుడు ద్వారదేశమును సమీపించగా హనుమంతుడు అతన్ని చూచెను. ఆ రావణుని ఎదుట భాగమునందు సుగంధ తైలములతో తడపబడిన అనేక దీపములను తీసుకొని వెళ్ళుచుండిరి. నలుమూలలా వ్యాపించిన వాటి కాంతితో అతడు ప్రకాశించుచుండెను. అతనిలో కామము, దర్పము, మదము స్పష్టముగా కనబడుచుండెను. అతని విశాలములైన నేత్రములు వంకరగాను ఎర్రగాను ఉండెను. అప్పుడు అతడు సాక్షాత్తు పుష్పధనస్సు దూరముగా విడిచి వచ్చిన మన్మధుడి వలె ఉండెను. ఏమాత్రమూ మకిలి లేక మధించిన అమృతము నురుగు వలె స్వచ్ఛముగా ఉన్న వస్త్రము జారి అంగదమునకు తగులుకొని వేళ్లాడుచుండెను. దానిని ఆ రావణుడు విలాసముగా లాగికొనుచు నడుచుచుండెను. హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మ మీద అణగి ఉండి దట్టముగా ఉన్న ఆకులతోనూ పువ్వులతోనూ శరీరమును కప్పుకొని తన దగ్గరికే వచ్చినాడా అన్నట్లు పక్కనే ఉన్న ఆ రావణునే పరిశీలనగా చూడ మొదలెడెను. హనుమంతుడు అటూ ఇటూ పరికించి అక్కడ రావణుని వెంట వచ్చిన సౌందర్య యవ్వనములతో ప్రకాశించుతున్న ఉత్తమ స్త్రీలను చూచెను. మహాకీర్తిశాలి అయిన రావణుడు ఉత్తమ సౌందర్యవతులైన ఆ స్త్రీలతో కలిసి మృగపక్షుల ధ్వనులతో నిండిన ఆ ఉద్యానవనమును ప్రవేశించెను. మద్యపాన మత్తుడై విచిత్రములైన ఆభరణములను ధరించి తారలతో కూడిన చంద్రుడి వలె ఉత్తమ స్త్రీలతో కూడి ఉన్న మహాబలశాలి, దీర్ఘములైన కర్ణములు కలవాడు విశ్రావసుని కుమారుడు అయిన ఆ రాక్షసాధిపుని హనుమంతుడు చూచెను. మహా తేజశాలి అయిన ఆ రావణుని చూచెను. మహా తేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు ఈ మహాబాహుడు రావణుడు కదా అని ఆలోచించి తానున్న కొమ్మ మీద నుండి కింద కొమ్మ మీదకి దుమికెను. అంతటి మహా తేజస్సు గల హనుమంతుడు కూడా ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలక ఆకులు కప్పిన ప్రదేశమునందు ఎవ్వరికినీ కనిపించకుండా ఉండెను. నల్లని కేశపాశము, అందమైన కటి ప్రదేశము, దగ్గరగా కలిసి ఉన్న స్తనములు, నల్లని నేత్రాంతములు గల సీతను చూడవలనను కోరికతో రావణుడు ఆమెను సమీపించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 18వ సర్గము సమాప్తము. 18వ సర్గ అయింది. ఈ సర్గలో రావణాసురుడు సీత దగ్గరికి వచ్చాడు, అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి. జయ శ్రీరామ్. 19వ సర్గం. రావణుని చూడగానే దుఃఖ భయ
చింతలలో మునిగిన సీత అవస్థ. ఆ సమయమునందు రూప యవ్వనములతో కూడి శ్రేష్టములైన భూషణములతో అలంకరించుకొని ఉన్న ఆ రాక్షసరాజైన రావణుని చూడగానే జనకరాజపుత్రి అయిన సీత పెనుగాలిలో అరటి చెట్టు ఊగిపోయినట్టు వణికిపోయాను. విశాలములైన నేత్రములు, శ్రేష్టమైన శరీర ఛాయ గల ఆ సీత తొడలతో పొట్టను, బాహువులతో స్తనములను కప్పుకొని కూర్చుండెను. జనకుని పుత్రిక అయిన ఆ సీత రాక్షసీ గణములచే రక్షించబడుచుండెను. దుఃఖము చేత పీడింపబడిన ఆమె సముద్ర మధ్యమునందు ఆపదలో చిక్కుకున్న ఓడవలే ఉండెను. అట్టి సీతను రావణుడు చూచెను. కఠోరమైన వ్రతమును పాటించుతున్న సీత కటిక నేలపై కూర్చుండెను. మహావృక్షము నుండి ఛేదించబడి నేలపై పడిన కొమ్మ వలె ఉండెను. అలంకరించుకొనదగిన ఆమె అలంకారములు ధరించక మాలిన్యమునే అలంకారముగా ధరించుట చేత ఆమె శరీరము విచిత్రముగా ఉండెను. ఆమె బురద అంటుకొన్న తామరతూడు వలె ప్రకాశించి ప్రకాశించకుండగా ఉండెను. ఆ సీత ఊహలనే గుర్రములు కట్టిన కోరికలనే రథమునెక్కి రాజులలో శ్రేష్ఠుడు, ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు ఆయన శ్రీరాముని దగ్గరకు వెళ్ళుతున్నదా అన్నట్లుండెను. ఉత్తమ సౌందర్యముతో మనోహరురాలైన ఆమె రాముని యందే చిత్తము నిలిపి ఉండెను. ఈ దుఃఖమునకు అంతము కనబడకపోవటచే నిరంతరము ఆలోచనలతో శోకముతో ఏడ్చుచు సహాయము ఎవ్వరూ లేక శుష్కించిపోయెను. ఆ సీత మణి మంత్రాదుల చేత కట్టబడి కొట్టుకొనుచున్న మహాసర్పము వలె ధూమకేతువను గ్రహము చేత ఉక్కిరి బిక్కిరి చేయబడుతున్న రోహిణి వలె ఉండెను. సదాచార సంపన్నము, ధర్మ తత్పరము, మంచి వృత్తశీలములు గలది అయిన మంచి కులములో పుట్టిన వివాహ సంస్కారము ద్వారా మరల దుష్కులములో పునర్జన్మ పొందిన కన్య వలె ఉండెను. అసత్య దోషారోపణము చేత చెడిపోయిన కీర్తి వలె మాటి మాటికి అధ్యయనము చేయకపోవట చేత శిథిలమైన విద్య వలె ఉండెను. క్షీణించిన గొప్ప కీర్తి వలె, అవమానించబడిన శ్రద్ధ వలె, క్షీణించిపోయిన పూజ వలె, దెబ్బతిన్న ఆశ వలె ఉండెను. లభించునని ఎదురు చూచుచుండగా రాకుండా పోయిన లాభం వలె, నెరవేర్చబడని ఆజ్ఞ వలె, ఉత్పాత సమయములందు మండుచున్న దిక్కు వలె, ఒకరి కొరకై ఉద్దేశింపగా మరొకరు అపహరించుకొని పోయిన పూజ వలె ఉండెను. త్రొక్కివేయబడిన పద్మలత వలె, శూరులందరూ మరణించిన సేన వలె, చీకటి కప్పిన కాంతి వలె, ఎండిపోయిన నది వలె ఉండెను సీత. అపవిత్ర వస్తువుల స్పర్శచే అపవిత్రమైపోయిన అగ్నివేదిక వలె, శాంతించిన అగ్నిజ్వాల వలె, చంద్రమండలమును రాహువు మింగివేయగా కాంతి విహీనముగా ఉన్న పూర్ణిమా రాత్రి వలె ఉండెను. ఏనుగు తొండముతో కొట్టుచు ఆకులను పద్మములను లాగివేయగా పక్షులన్నీ భయపడి పారిపోగా వ్యాకులముగా ఉన్న పద్మశిరస్సు వలె ఆ సీత మనస్సు కలిగిపోయి నలిగిపోయి ఉండెను. భర్తృశోకముచే పీడితురాలై ఉత్తమ శరీర సంస్కారమేమీ లేని ఆ సీత ఉన్న నీరంతా కిందకు ప్రవహించిపోవునట్లు చేయుటచే ఎండిపోయిన నది వలె కృషించి కృష్ణపక్ష రాత్రి వలె శోభావిహీనురాలై ఉండెను. సుకుమారురాలు చక్కని అవయవ నిర్మాణముతో సుందరముగా ఉన్నది. రత్నాలతో నిండిన ఇళ్లలో నివసించుటకు అలవాటు పడినది అయిన ఆ సీత కొంచెము సేపటి క్రితమే పెకలించబడి వేడికి కమిలిపోతున్న తామర తూడు వలె ఉండెను. ఆటవికులు పట్టుకొని ఏనుగుల గుంపుకు నాయకుడైన మగ ఏనుగును దూరముగా తీసుకుని పోయి స్తంభమునకు బంధించగా చాలా దుఃఖముగా నిట్టూర్చుతున్న ఆడ ఏనుగు వలె ఆ సీత చాలా దుఃఖార్తయై ఉండెను. దీర్ఘమైన ఒక్క జడతో సహజముగానే శోభించుతున్న ఆ సీత వర్షాకాలాంతమునందు నల్లని వృక్షపంక్తితో ప్రకాశించుతున్న భూమి వలె ఉండెను. ఉపవాసము చేత, దుఃఖము చేత, ఆలోచనల చేత, భయము చేత కూడా సీత చాలా దుర్బలురాలై కృషించి దైన్యముతో ఉండెను. అత్యల్పమైన ఆహారమును భుజించుచు
జీవించి ఉన్న ఆమె రామధ్యానమను గొప్ప తపస్సు చేయుచుండెను. సీత దేవతా స్త్రీ వలె ఉండెను. దుఃఖార్తురాలై అంజలి ఘటించి రావణునికి రాముని చేతిలో పరాభవము కలగవలను అని మనస్సులో కోరుకొనుచుండెను. అందమైన రెప్పలతో చివర ఎర్రగాను మధ్య తెల్లగాను ఉన్న విశాలమైన నేత్రములు కల దోషలేశము ఏమీ లేని సీత ఆ నలువైపులా చూచుచూ ఏడ్చుచుండెను. శ్రీరాముని విషయమున అచంచలమైన పాతివ్రత్య నియమము అవలంబించి ఉండెను. అట్టి సీతను రావణుడు నేను చెప్పినట్లు విననితో చంపెదను అని భయపెట్టుచు మంచి మాటలతో కూడా ఆమెకు ఆశ చూపడానికి అక్కడికి వచ్చాను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 19వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 20వ సర్గము. రావణుడు సీతను ప్రలోభ పెట్టుట. రాక్షస స్త్రీల మధ్య దీనురాలై ఆనందము లేక దయనీయ స్థితిలో ఉన్న ఆ సీతకు రావణుడు హస్తముఖాదులతో చేష్టలు చేయుచు మంచి మాటలతో తన అభిప్రాయమును తెలిపాను. ఏనుగు తొండము వంటి ఆకారములు గల తొడలు గల ఓ సీత, వాడి దృష్టి తొడల మీదకి వెళ్ళింది. నీవు నన్ను చూడగానే భయపడి స్తనములను ఉదరమును కప్పుకొనుచు అదృష్టురాల వగుటకు కోరుకొనుచున్నట్లున్నావు. విశాలములైన నేత్రములతో సద్గుణ సంపన్నములైన సర్వావయవములతో సకల జనుల మనస్సును ఆకర్షించుతున్న ఓ సీత, నేను నిన్ను కామించుతున్నాను. ఓ ప్రియురాల, నా మీద ప్రేమ చూపుము. నీవు భయపడుటకు ఇక్కడ మనుషులు కానీ కామరూపధారులైన రాక్షసులు కానీ ఎవ్వరూ లేరు. నాకు నీపై ప్రేమయే ఉన్నది కాన నా వలన కూడా నీవేమీ భయపడవలసిన పని లేదు. రావణాసురుడు అంటున్నాడు. పరభార్యాగమనము, బలాత్కరించి పరస్త్రీలను అపహరించుట ఇది అన్ని విధాల రాక్షసుల స్వధర్మము. ఏమాత్రము సందేహం లేదు. రాక్షస ధర్మము ఈ విధముగానే ఉన్నది. అయినను నా శరీరమును కామము దాని ఇష్టం వచ్చినట్లు ఎంత పీడించినను నీకు నాపై ప్రేమ కలుగునంత వరకు నిన్ను నేను స్పృశించను. ఈ విషయమున భయపడవలసిన పని లేదు. నన్ను విశ్వసించుము, నన్ను నిజముగా ప్రేమించుము. ఈ విధముగా శోకపీడితురాలవు కాకుము. ఒంటి జడ, నేలపై పరుండుట, ఏదో ఆలోచన, మాసిన వస్త్రములు, నిష్కారణముగా ఉపవాసము చేయుట ఇవి నీకేమాత్రమూ తగినవి కావు. నీవు నన్ను పొందినచో నీకు విచిత్రములైన మాలలు, చందనములు, అగరు, అనేక విధములైన వస్త్రములు, శ్రేష్టములైన ఆభరణములు, ఉత్తమములైన మద్యములు, శయనములు, ఆసనములు, గీతము, నృత్యము, వాద్యము లభించగలవు. నీవు స్త్రీలలో రత్నమైన దానవు. ఈ విధముగా ఉండకూడదు. అవయవములపై అలంకారములను ధరించుము. నన్ను పొందిన పిమ్మట కూడా నీవు భోగాదులు అనుభవించుటకు అయోగ్యురాలవు ఎట్లగుదువు? మనోహరమైన నీ యవ్వనము గడిచిపోవుతున్నది. అది శీఘ్రముగా గడిచిపోయిన పిమ్మట ప్రవహించి వెళ్ళిపోయిన జలము వలె, గత జల సేతుబంధనం వలె వెనకకు మరలి రాదు. సౌందర్య నిర్మాత అయిన సృష్టికర్త నిన్ను సృజించిన పిమ్మట ఇక సౌందర్యమును నిర్మించుట నిలిపివేసినాడు అని అనుకొనుచున్నాను. కావుననే నీ సౌందర్యమునకు పోలిన సౌందర్యము మరొకటి లేదు. రూప యవ్వనములతో ప్రకాశించుతున్న నిన్ను చూచినచో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా విడిచిపెట్టడు. ఇతరుల మాట చెప్పవలన? చంద్రునితో సమానమైన ముఖము, పెద్ద కటి ప్రదేశము గల ఓ సీత, నా దృష్టి నీ ఏ ఏ అవయవముల మీద ప్రసరించుతున్నదో దాని మీదనే నిలిచిపోతున్నది. ఈ తెలివి తక్కువ తనమును విడిచి నాకు భార్యవు అగుము. నేను అనేక దేశముల నుండి ఎందరినో ఉత్తమ స్త్రీలను తీసుకొని వచ్చి ఉన్నాను. నీవు వారందరిలో ప్రధానురాలివైన పట్టమహిషివి అగుము. ఆయా లోకములను జయించి నేను తీసుకొని వచ్చిన అన్ని శ్రేష్ఠ వస్తువులు, ఈ రాజ్యము, నేను కూడా నీకు చెందిన వారము. అనేక నగరములతో కూడిన ఈ భూమినంతను నీకుగాను జయించి నీ తండ్రి అయిన జనకునకు ఇచ్చేదను.
ఈ లోకములో నన్ను ఎదిరించగలిగిన వాడెవ్వడూ కనబడ్డు. యుద్ధములో ఎదిరించు వారెవ్వరూ లేని నా మహాపరాక్రమము ఎంతటిదో గుర్తించుము. నేను ఎన్నో పర్యాయములు యుద్ధములలో సురులను అసురులను కూడా ఓడించి వారి ధ్వజములను ఛేదించినాను. వాళ్ళెవ్వరూ నా శత్రుసేనల్లో నిలబడజాలరు. నా మీద ప్రేమ చూపుము. ఇప్పుడు ఉత్తమమైన అలంకరణము చేసుకొనుము. నీ శరీరం మీద కాంతిగల అలంకారములను ధరించుము. నీవు చక్కగా అలంకరించుకొని ఉండగా నీ రూపమును చూడవలనని ఉన్నది. సరళమైన ప్రవృత్తిని అవలంబించి చక్కగా అలంకరించుకొని నీకిష్టము వచ్చినట్లు భోగములు అనుభవించుము. త్రాగుము, ఆనందముగా ఉండుము. నీకిష్టమైన వారికి భూములను ధనములను పంచిపెట్టుము. విశ్వాసముతో నన్ను కలిసి ఆనందించుము. నిర్భయముగా నన్ను ఆజ్ఞాపించుము. నా అనుగ్రహము చేత నీతో పాటు నీ బంధువులు కూడా ఆనందించెదరుగాక. నీ తండ్రికి రాజ్యాన్ని ఇస్తా అన్నాడు కదా. నాకెంత ఐశ్వర్యము కీర్తి ఉన్నవో చూడుము. నారబట్టలు కట్టుకునే శ్రీరామునితో ఏమి చేసేదవు? విజయము లేక ఐశ్వర్యం కోల్పోయి వనములో నివసించుతూ మునివ్రతము అవలంబించి నేలపై పండుకొనే ఆ శ్రీరాముడు జీవించి ఉన్నాడా లేదా అన్నది కూడా సందిగ్ధమే. ఎదుట కొంగలు ఎగురుచున్న నల్లని మేఘములు కప్పివేసిన వెన్నెలను వలె నిన్ను చూచుటకు కూడా శ్రీరామునికి శక్యము కాదు. హిరణ్యకశిపుడు ఇంద్రుని చేతిలో చిక్కిన తన భార్య అయిన కీర్తిని పొందగలిగినాడు. కానీ శ్రీరాముడు మాత్రము నా చేతిలో చిక్కిన నిన్ను పొందజాలడు. చాలా అందమైన చిరునవ్వు, అందమైన పలువరస, అందమైన కళ్ళు, మనోహరములైన విలాసములు కల ఓ భయస్వభావవంతురాలైన సీత, గరుత్మంతుడు సర్పమును హరించినట్లు నీవు నా మనస్సును హరించుతున్నావు. నీవు నలిగిపోయిన పట్టు వస్త్రం కట్టుకొని ఉన్నావు, చిక్కిపోయినావు, ఏ అలంకారములు ధరించలేదు. నీవు ఇట్టి స్థితిలో ఉన్నను నిన్ను చూచిన పిదప నా భార్యల వలన ఆనందము పొందజాలకున్నాను. నా అంతఃపురములో ఉత్తమ గుణవతులైన ఎందరో స్త్రీలు ఉన్నారు. వారి అందరిపైన నీకు ఆధిపత్యము లభించగలదు. 3 లోకములందు శ్రేష్టలైన స్త్రీలందరూ అప్సర స్త్రీలు లక్ష్మిని సేవించినట్లు నిన్ను సేవించగలరు. కుబేరునికి సంబంధించిన రత్నములను, ధనములను, 3 లోకములను, నన్ను కూడా సుఖముగా అనుభవించుము. సీత, శ్రీరాముడు తపస్సు చేత కానీ, బలము చేత కానీ, పరాక్రమము చేత కానీ, ధనము చేత కానీ, తేజస్సు చేత కానీ, కీర్తి చేత కానీ నాతో సమానుడు కాడు. నీకు ధనరాశులను భూమిని ఇచ్చెదను. నీకు ఇష్టం వచ్చినట్లు త్రాగుము, విహరించుము, క్రీడించుము, భోగములు అనుభవించుము, నాతో కలిసి ఆనందించుము. నీ బంధువులందరూ కూడా నీతో కలిసి ఆనందించవచ్చును. నీవు బంగారు వికారములైన ప్రకాశించుతున్న హారములను అలంకరించుకొని నాతో కలిసి పుష్పించిన వృక్షముల సముదాయములతో నిండిన తుమ్మెదలతో ధ్వనించుతున్న సముద్ర తీరమునందలి ఉద్యానవనములలో విహరించుము. రావణుడు అతి భయంకరమైన మాటలను సీతమ్మ వారితో అన్నాడు. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 20వ సర్గ సమాప్తము. 20వ సర్గ అయింది. 21వ సర్గ. నీవు రామునితో పోల్చుటకు కూడా తగని తుచ్చుడవు అని సీత రావణుని నిందించుట. భయంకరుడైన ఆ రావణుని మాటలు విని సీత దుఃఖించుచు దీనమైన స్వరముతో మెల్లగా దీనముగా ఇట్లు పలికెను. జయ శ్రీరామ్. మహాపతివ్రత అయిన ఆ సీత దుఃఖపీడితురాలై దయనీయమైన స్థితిలో ఏడ్చుచు భర్తనే తలుచుచు ప్రత్యక్షముగా రావణునితో మాట్లాడుటకు ఇష్టము లేకపోవటచే మధ్య ఒక గడ్డి పరకను అడ్డముగా ఉంచి వణికిపోవచ్చు ఇట్లు పలికెను. నీ మనస్సును నా మీద నుంచి మరల్చి నీ భార్యలపై నిలుపుము. నీ భార్యలను ప్రేమించుము. పాపములే చేసిన వాడు ఉత్తమమైన సిద్ధిని ఎట్లు ఆశించకూడదో అట్లే నీవు నన్ను ఆశించకూడదు. నేను ఉత్తమ వంశములో పుట్టి ఉత్తమమైన వంశములోనికి కోడలుగా వెళ్ళి తిని పతివ్రతను. నింద్యమైన ఇట్టి అకార్యమును నేను చేయజాలను. కీర్తిమంతురాలైన సీత
రావణునితో ఇట్లు పలికి అతని వైపు వీపు తిప్పి మరలా ఇట్లు పలికెను, పరభార్యను పతివ్రతను అయిన నేను నీకు తగిన భార్యను కాను. ధర్మమును బాగుగా చూడుము, సత్పురుషులు అనుసరించు నియమములను చక్కగా పాటించుము. ఓ రాక్షసుడా, నీ భార్యలు ఎట్లు రక్షింపదగిన వారో ఇతరుల భార్యలు కూడా అట్లే రక్షింపదగిన వారు కదా. అందుచేత నిన్నే ఉపమానము చేసి చూసుకొని నీ భార్యలను ఇతరులు అభిమర్శించినచో నీకెట్లుండునో అట్లే నీవు ఇతరుల భార్యలను ఆశించినచో వారికి ఉండును అను విషయమును గ్రహించి నీ భార్యలతో నీవు రమించుము. చపల స్వభావుడై తన భార్యలతో సంతృప్తి చెందక ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉన్న నీచ బుద్ధి కలవానిని పరభార్యలు పరాభవమును పొందింతురు. పరదారాశక్తి పతనానికి హేతువవుతుంది. నీ బుద్ధి సత్ప్రవర్తన లేక విపరీతముగా ప్రసరించుతున్నది. ఈ దేశంలో నీకు సద్బుద్ధి బోధించే మంచివారే లేరా? ఉన్నా వారి మాటలు నీవు వినట్లేదా? ధర్మ మార్గము తెలిసిన సత్పురుషులు నీకు హితము ఉపదేశించిన అధర్మ మార్గమునందు ప్రవర్తించుతున్న చిత్తము గల నీవు రాక్షసుల వినాశనము దాపురించటచే ఆ ఉపదేశమును లెక్క చేయటలేదు కదా. మనస్సు అదుపులో లేక అమార్గమునందు ప్రవర్తించు రాజు పరిపాలనలో ఐశ్వర్య సంపన్నములైన రాష్ట్రములు నగరములు కూడా నశించును. అటువంటి నీవు రాజుగా దొరకటచే సకల ఐశ్వర్య సంపన్నమైన ఈ లంక నీ ఒక్కని మూలముగా కొద్ది కాలములేనే నశించగలదు. దీర్ఘదృష్టి లేని పాపాత్ముడు తాను చేసిన పనులే తనను దెబ్బతీయగా నశించిపోవును. అప్పుడు వానిని చూచి సకల ప్రాణులు సంతోషించుదురు. పాపకర్మలు చేయుచున్న నీవు కూడా ఇట్లే నశించగలవు. అప్పుడు నీచే పీడింపబడిన వారందరూ సంతోషించుతూ మన అదృష్టం కొలది ఈ క్రూరునికి ఇట్టి ఆపద వచ్చినది అని అనుకొనెదరు. ఐశ్వర్యమును ధనమును చూపించి నన్నెవరూ ప్రలోభ పెట్టజాలరు. కాంతి సూర్యుడి నుండి ఏ విధముగా వేరు కాదో ఆ విధముగా నేను శ్రీరాముని నుండి వేరు కాను. ఇంతకాలము సకల లోకనాథుడైన ఆ శ్రీరాముని భుజమును తలగడగా ఉపయోగించుకొని సుఖముగా నిద్రించిన నేను ఎవ్వడో మరొకని భుజమును తలగడగా ఎట్లు స్వీకరించగలను? వేదాధ్యయనము చేయుటకు అవలంబించిన వ్రతమును పూర్తి చేసుకున్న బ్రాహ్మణునకు ఆ వేద విద్య ఏ విధముగా తగియుండునో అట్లే నేను సమస్తమైన భూమికి ప్రభువైన ఆ శ్రీరామునకు మాత్రమే భార్య నగుటకు తగినదానను. అరణ్యములో ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖితురాలనైన నన్ను శ్రీరామునితో చేర్చుము, అది యుక్తము. నీవు నీ రాజ్యమునకు ప్రభువుగా ఉండవలను అని అనుకున్నచో, ఘోరమైన మరణము పొందకుండా జీవించవలను అని అనుకున్నచో, పురుషశ్రేష్ఠుడైన ఆ శ్రీరామునితో స్నేహము చేసుకొనుట మంచిది. ధర్మములన్నీ తెలిసిన ఆ శ్రీరాముడు శరణాగత వత్సలుడను విషయము లోక ప్రసిద్ధము. నీకు జీవించాలి అనే కోరిక ఉన్నచో ఆ శ్రీరామునితో స్నేహము చేసుకొనుము. శరణాగత వత్సలుడైన శ్రీరాముడు అనుగ్రహింప చేసుకొనుము. నన్ను యథావిధిగా మరల శ్రీరామునకు సమర్పించుము. ఈ విధముగా నన్ను శ్రీరామునకు తిరిగి ఇచ్చివేచినచో నీకు క్షేమము కలుగును. నీవు మరొక విధముగా చేసినచో నీకు మరణము తప్పదు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రమైనను నీ వంటి వానిని ఏమీ చేయలేక విడిచిపెట్టవచ్చును. యముడు కూడా చాలా కాలం పాటు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. కోపము వచ్చినచో ఆ లోకనాథుడైన శ్రీరాముడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. నీవు అచిర కాలములో ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము ధ్వని వంటి దిక్కులను పిక్కటిల చేయు శ్రీరామ ధనుర్ధ్వనిని వినగలవు. గట్టి కణుపులతో మండుచున్న ముఖములు గల సర్పముల వలె భయంకరములై రామలక్ష్మణుల పేర్లతో చిహ్నితములైన బాణములు శీఘ్రకాలములో ఈ లంకా నగరమునందు పడగలవు. శ్రీరామ లక్ష్మణుల బాణములు ఈ నగరములో అంతటా రాక్షసులను చంపుచు ఈ నగరమునంతను కప్పివేయగలవు. గరుత్మంతుడు సర్పాలను పెకిలించవేసినట్లు శ్రీరాముడనే ఆ గొప్ప బలశాలి అయిన గరుత్మంతుడు రాక్షసులనే సర్పాలను
పెకిలించి వేయగలడు. విష్ణువు 3 అడుగులు వేసి ప్రకాశించుతున్న లక్ష్మిని అసురుల నుండి తీసుకొని పోయినట్లు నా భర్త అయిన శ్రీరాముడు శీఘ్రముగా నన్ను నీ వద్ద నుండి తీసుకొని పోగలడు. శ్రీరాముడు రాక్షస సైన్యమును చంపివేయట చేత జనస్థానము హతస్థానమైనది. అప్పుడు నీవేమీ చేయజాలక ఈ చెడ్డ పని చేసితివి, నన్ను అపహరించితివి. ఓరి నీచుడా! నరులలో శ్రేష్ఠుడైన ఆ శ్రీరామ లక్ష్మణులిద్దరూ బయటకు పోయినప్పుడు వారు లేని ఆశ్రమంలో ప్రవేశించి నీవు నన్ను అపహరించినావు. పెద్ద పులుల గంధమును వాసన చూచిన కుక్క వాటి ఎదుట ఎట్లు నిలవజాలదో అట్లే రామలక్ష్మణుల గంధము వాసన చూచిన పిమ్మట నీవు వారి ఎదుట నిలువజాలవు కదా. 2 బాహువులతో పోరాడిన ఇంద్రుని ముందు ఒక్క బాహువుతో పోరాడిన వృతాసురుడు నిలువజాలనట్లు వారిద్దరితో యుద్ధములో నీవు నిలువజాలవు. అచిర కాలములోనే నా భర్త అయిన శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి వచ్చి చాలా తక్కువగా ఉన్న జలమును సూర్యుడు ఎండింపచేసినట్లు బాణములతో నీ ప్రాణములను తీసివేయగలడు. నీవు నశించు కాలము సమీపించినది. మహావృక్షము తనపై పడుతున్న పిడుగును ఏ విధముగా తప్పించుకొనజాలదో అట్లే నీవు కైలాస పర్వతమునకు పారిపోయినను, కుబేరుని అలకాపురికి వెళ్ళినను, రాజైన వరుణుని సభకు పారిపోయినను శ్రీరాముని నుండి తప్పించుకొనజాలవు. జయ శ్రీరామ్. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 21వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 22వ సర్గ. రావణుడు సీతకు 2 మాసముల గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట. రావణుడు పరుషములైన సీత మాటలు విని పైకి ప్రియములుగా ఉన్నట్లు కనబడు అప్రియములైన మాటలు ఈ విధముగా పలికెను. స్త్రీలను, రావణుడు సీతతో అంటున్నాడు, స్త్రీలను బుజ్జగించిన కొలది పురుషుడు వాళ్ళకి స్వాధీనుడగును. అతడు మనకు దాసుడని వాళ్ళు భావింతురు. మంచి మాటలు చెప్పిన కొలది అతనిని వాళ్ళు తిరస్కరించుచుందురు. నాకు నీ అందున్న కామము చెడు మార్గమునందు పరిగెత్తుతున్న గుర్రములను సారథి నిగ్రహించినట్లు నా కోపమును అణిచివేయుచున్నది. నిజముగా కామము ప్రతికూల స్వభావము కలది. ఎందుచేతననగా ఏ వ్యక్తిపై కామము కలుగునో ఆ వ్యక్తిపై జాలి స్నేహము కూడా కలుగుచుండును. సీత, కపట వనవాసము చేయు రాముని యందు ఆసక్తురాలవై అవమానించుటకు చంపుటకు తగిన దానివైన నిన్ను ఈ కారణం చేతనే చంపించలేకుండా ఉన్నాను. నీవు నాతో పలికిన పరుషమైన ఒక్కొక్క మాటకు నిన్ను క్రూరముగా వధించవలసి ఉన్నది. రాక్షసరాజైన రావణుడు సీతతో ఈ విధముగా పలికి కోపముతోనూ తొందరతోనూ కూడినవాడే ఆమెతో మరల ఈ మాట పలికెను. నేను నీకు 2 మాసములు గడువు ఇచ్చుతున్నాను. ఆ గడువును నేను పాలించవలసి ఉన్నది. ఆ గడువు దాటిన వెంటనే నీవు నా శయనంపైకి రావలను. ఈ గడువులోగా నీవు నన్ను భర్తగా అంగీకరించకపోయినచో 2 మాసముల పిదప నిన్ను నా ప్రాతకాల భోజనార్థము వంటింటికి తీసుకొని వెళ్ళి చంపివేయగలరు. రావణుడు ఈ విధముగా సీతను భయపెట్టుట చూచి దేవ గంధర్వ కన్యల కన్నీళ్లు ఎర్రబడుట మొదలైన వాటితో కళ్ళు వికారము చెందగా దుఃఖించిరి. ఆ రాక్షసుని చేత భయపెట్టబడుతున్న సీతను పెదవులు కదిల్చి కొందరు, ముఖములు నేత్రములు కదిల్చి మరికొందరు ఓదార్చిరి. రావణుడి వెనకాల ఉన్న గంధర్వ స్త్రీలు, ఇతర స్త్రీలు కూడా దేవగంధర్వ స్త్రీలు సీతకి సైగ చేసి ఓదార్చారు. దేవగంధర్వ కన్యల చేత ఆ విధముగా ఊరడించబడిన సీత పాతివ్రత్య బలము దర్పము ఉట్టిబడినట్లు ఆ రాక్షస రాజుతో తనకు హితమైన వాక్యము పలికెను. నీ క్షేమమును కోరి సీత అంటోంది రావణాసుడితో, నిన్ను ఈ విధమైన నింద్యమైన పని నుండి నివారించు వారెవ్వరూ ఉన్నట్లు లేదు. ఇది నిశ్చయము. శచీదేవి దేవేంద్రుని భార్య అయినట్లు నేను ధర్మాత్ముడైన శ్రీరాముని భార్యను. అట్టి నన్ను ఈ 3 లోకములలో నీవు తప్ప మరెవ్వడైనా మనస్సులలో కూడా కోరుకోడు. ఓ రాక్షసాధమా, అమితమైన తేజస్సు గల శ్రీరాముని భార్యనైన నాతో ఈ విధముగా పాపపు మాటలు పలికినందుకు
నీవెక్కడికి పోయినను ఈ అపరాధము నుండి తప్పించుకొనజాలవు. నీవు శ్రీరామునితో యుద్ధమునకు తలపడుట వనములో చెవుల పిల్లి మదించిన ఏనుగును ఎదిరించుట వంటిది. శ్రీరాముడు మహాగజము, నీవు చెవులు పిల్లివి. ఈ లంకాపట్టణంలో కూర్చుండి సిగ్గులేక ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన ఆ శ్రీరాముని నిందించుతున్నావు. అతడి కంటికి కనబట్టకు మాత్రము భయపడుతున్నావు. దుష్టుడా, నన్ను దుర్బుద్ధితో చూచుతున్న నీ క్రూరములు వికృతములు అయిన తెల్లగాను పచ్చగాను ఉన్న కళ్ళు నేల మీద ఎందుకు రాలి పడిపోలేదో నాకు తెలియదు. ధర్మాత్ముడైన ఆ శ్రీరాముని భార్యను దశరథుని కోడలిని అయిన నన్ను గూర్చి ఇలా మాటలాడినందుకు నీ నాలిక తెగి కింద ఎందుకు పడలేదో తెలియదు. ఓ రావణ, నీవు భస్మముగా చేయదగిన వాడవైనను అట్లు చేయుటకు నాకు రామాజ్ఞ లేకపోవట చేత ఆవిడ తలుచుకుంటే భస్మం అయిపోతాడు. కానీ శ్రీరాముడి అనుజ్ఞ కావాలి కాబట్టి ఆవిడ ఆగింది. తపస్సును సంరక్షించుకొనుట చేతను నా పాతివ్రత్య మహిమచే నిన్ను భస్మము చేయటలేదు. బుద్ధిశాలి అయిన శ్రీరామునకు చెందిన నన్ను నీవు అపహరించజాలవు. అయినను ఈ విధముగా నా అపహారము జరిగినదనగా ఇది నీ మృత్యువు కొరకే వచ్చినది, సందేహము లేదు. నేను సూర్యుడను కుబేరుడి సోదరుడను అనంత బల సంపన్నుడను అని చెప్పుకొనుచున్నావే, అటు నీవు శ్రీరాముని దూరముగా పంపివేసి అతని భార్యనైన నన్ను ఎందువలన అపహరించినావు? రాక్షసరాజైన రావణుడు సీత మాటలు విని క్రూరములైన నేత్రములు పెద్దవి చేసి సీతను చూచెను. ఆ రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. అతని భుజములు కంఠము చాలా పెద్దవిగా ఉండెను. అతని బలము నడక సింహము బలము నడక వలె ఉండెను. శోభాయుక్తుడైన అతని జిహ్వాగ్రము నేత్రములు కూడా మండుచున్నట్లుగా ఎర్రగా ఉండెను. అతడు కిరీటమును ధరించుటచే ఎత్తుగా ఉన్నట్లు కనబడుచుండెను. ఆ కిరీటము పైభాగము కదులుచుండెను. విచిత్రములైన మాలలను ఎర్రని వస్త్రములను ధరించెను. అగ్నిలో కాల్చి శుద్ధము చేసిన బంగారముతో తయారు చేసిన బాహుపురులను అలంకరించుకొను. నల్లగా లావుగా ఉన్న తాడును నడుముకు బిగించి ఆ రావణుడు అమృతమునకై సముద్ర మథనము చేయు సమయమున వాసుకిని కట్టిన మందర పర్వతము వలె ఉండెను. పర్వతము వలె ఉన్న రావణుడు బాగా బలిసిన భుజములతో 2 శిఖరములతో కూడిన మందర పర్వతము వలె ప్రకాశించెను. బాలసూర్యుడి వలె ఎర్రగా ఉన్న కుండలములు అలంకరించుకొని కొన్న అతడు ఎర్రని చిగుళ్ళు పుష్పములు గల 2 అశోక వృక్షములతో పర్వతము వలె ప్రకాశించుచుండెను. కల్పవృక్షము వలె ఉన్న అతడు మూర్తీభవించిన వసంతము వలె ఉండెను. అతడు చక్కగా అలంకరించుకొన్నను శ్మశానమునందున్న మండపం వలె భయంకరముగా ఉండెను. అతడు సీతను కోపము చేత ఎర్రనైన నేత్రములతో చూచుచు సర్పము వలె బుసలు కొట్టుచు ఆమెతో, చెడ్డ నీతిని అనుసరించువాడు ధనము లేనివాడు ఆయన శ్రీరామునిపై మక్కువ కలదానా? సూర్యుడు తన కాంతి చేత సంధ్యను నశింపచేయునట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేసేదను అని పలికి చూచువారికి భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీలందరినీ చూచెను. ఒకే కన్ను ఒకే చెవి కలదానిని, గొడుగు చెవుల దానిని, ఆవు చెవుల దానిని, ఏనుగు చెవుల దానిని, వ్రేలాడు చెవుల దానిని, చెవులు లేని దానిని, ఏనుగు పాదముల దానిని, గుర్రము పాదముల దానిని, ఆవు పాదముల దానిని, పాదాల మీద జుట్టున్న దానిని, ఒకే కన్ను ఒకే పాదము కలదానిని, పెద్ద పాదములు కలదానిని, పాదాలు లేని దానిని, పెద్ద తల కంఠము కలదానిని, పెద్ద స్థనములు పొట్ట కలదానిని, పెద్ద నోరు కళ్ళు కలదానిని, పొడవైన నాలుక కలదానిని, నాలుక లేని దానిని, ముక్కు లేని దానిని, సింహ ముఖము దానిని, ఆవు ముఖము దానిని, పంది ముఖము దానిని ఆ రాక్షస స్త్రీలందరినీ చూచెను. చూచి రాక్షసుడు రావణుడు ఇలా అంటున్నాడు, ఓ రాక్షస స్త్రీలలారా, మీరందరూ కలిసి ప్రయత్నించి సీత నాకు శీఘ్రముగా వశమగునట్లు చేయండి. ప్రతికూలములైన కార్యములు చేసి కానీ అనుకూలములైన కార్యములు చేసి కానీ సామదాన భేదోపాయములను ప్రయోగించి కానీ దండమును ప్రయోగించి కానీ సీతను లొంగ తీసుకోండి అని ఆజ్ఞాపించాను.
ఆ రాక్షస స్త్రీలను ఈ విధముగా అనేక పర్యాయములు ఆజ్ఞాపించి కామముతోనూ క్రోధముతోనూ నిండిన మనస్సుతో సీతను భయపెట్టాను. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ తొందరగా రావణుని వద్దకు వచ్చి అతనిని కౌగలించుకొని, మహారాజా, నీవు హాయిగా నాతో విహరించుము. రాక్షసాధిప, చెడ్డ శరీర వర్ణము గల దీనురాలైన మనుష్య స్త్రీ ఈ సీతతో నీకేమి సుఖము కలుగును? నీ బాహుబలము చేత సంపాదించిన దివ్యములైన ఉత్తమ భోగములను బ్రహ్మదేవుడు ఈమెకు రాసి పెట్టలేదు. ఇది నిజము. ఏ పురుషుడైనను తనపై ప్రేమ లేని స్త్రీని కామించినచో వాని శరీరమునకు తాపము మాత్రమే కలుగును. తనపై ప్రేమ ఉన్న స్త్రీని కామించు వానికి మంచి ఆనందము కలుగును అని పలికెను. రావణునితో ధాన్యమాలిని అట్లు పలికి అతనిని కౌగలించుకొని పైకి లేవదీశను. అప్పుడు అతడు నవ్వుచూ వెనకకు మరలెను. దశకంఠుడు భూమిని కంపింపచేయుచున్నట్లు నడచి వెళ్ళి ప్రకాశించుతున్న సూర్యుని కాంతి వంటి కాంతి గల గృహములో ప్రవేశించెను. అతనితో కూడా వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు నలుమూలలా అతన్ని పరివేష్టించి ఆ శ్రేష్టమైన గృహములో ప్రవేశించిరి. రావణుడు ధర్మ మార్గమునందు స్థిరముగా నిలిచి ఉన్న భయముతో వణికిపోవుచున్న సీతను ఈ విధముగా భయపెట్టి ఆమెను విడిచి మన్మధుని చేత మోహితుడై ప్రకాశించుతున్న తన గృహములోనికి ప్రవేశించెను. జయ శ్రీరామ్. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 22వ సర్గము సమాప్తము. 16 రోజుల సుందరకాండ పారాయణలో 5వ విభాగము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.